శ్రీమాత్రే నమః. నాయనా, ప్రతి ఒక్కరినైనా ఇప్పుడు ఉండే జీవన విధానంలో మీరు పరుగెత్తుతూ ఉంటున్నాయినా, పనులు 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 అని చెప్పని తిరగతానే ఉంటున్నాయినా. మీరు ఉదయం లేచింటాల నుంచి సాయంత్రం దాకా కారుల్లో కానీ, బైకుల్లో కానీ, ఆటోల్లో కానీ, దేంట్లైనా వాహనాలలో పోతుంటున్నాయినా. మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంటికి తిరిగి వచ్చేదాకా ఎన్నో సమస్యలు మీరు పోతున్నాయినా బయటికి. కానీ ప్రతి ఒక్కరూ కొన్ని ఆచరించటం లేదు నాయన. ఆ సాంప్రదాయాలనేవి పోగొడుతుంటున్నాయినా. మీరు ఆ సాంప్రదాయం అనేది మళ్ళీ తీసుకొచ్చుకోవాలి నాయన. ప్రతి ఒక్కరు కూడాను ఆ సాంప్రదాయాన్ని పాటిస్తే మీకు అందరికి కూడా మంచి జరగద్ది నాయన. ఉదయం పోయి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేదాకా అమ్మ మిమ్మల్ని రక్షా కవచం లాగా తీసుకొస్తుంది నాయన. ఏం లేదు నాయన, చిన్న పనేనైనా, ఇది పెద్ద పని కూడా కాదు. గంధము తీసుకొని చక్కగా కలుపుకొని నాయన, ఆ గంధాన్ని మీరు ఉదయాన్నే ఈ ఉంగరం వేలుతో మాత్రం బయటికి పోయేటప్పుడు నాయన, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా సరే నాయన, ఆ గంధాన్ని తీసుకొని నుదుటిని పెట్టుకొని, అంత కుంకుమ తీసుకొని నుదుటిని పెట్టుకోండి నాయన. మీరు ఉదయం పోయి సాయంత్రం ఇంటికి వచ్చేదాకా అమ్మ మిమ్మల్ని చల్లగా తీసుకొని వచ్చి కాపాడి మళ్ళీ ఇంట్లో కూర్చొని పెట్టద్ది నాయన. ఏ యాక్సిడెంట్లు మీకు కాకుండా తల్లి చల్లగా తీసుకొస్తుంది నాయన. మంత్రం వచ్చేవాళ్ళు మాత్రం నేను చెప్పే మంత్రాన్ని చేయండి నాయన. ఒకవేళ మంత్రం రానోళ్ళు మాత్రం అమ్మ అనుకొని ఆ గంధం తీసుకొని నుదుటిని పెట్టుకొని మీరు నిద్రలేసిన తర్వాత మీ పనులకి మీరు బైకుల్లో కావచ్చు దేంట్లైనా కానీ పోయి రావచ్చు నాయన. మీకు ఏ ఇబ్బంది లేకుండా అమ్మ తీసుకొస్తుంది నాయన మిమ్మల్ని. నేను ఇప్పుడు మంత్రం చెప్తున్నాను నాయన, అది వినండి నాయన అందరూ కూడాను. ఇట్లా గంధం తీసుకొని ఆగ్నేయ చక్రం దగ్గర ఇక్కడ పెట్టుకోవాలి నాయన. ఓం చందనస్య మాపుణ్యం పవిత్రం పాపనాశనం ఆపతాం హరతే లక్ష్మీ లక్ష్మీ శిష్టతి సర్వదా అని అనుకోని నాయన. ఇక్కడ మీరు నుదుటిన ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి నాయన. పెట్టుకొని అమ్మకి నమస్కారం చేసి కొంచెం గంధం మళ్ళీ కుంకుమ తీసుకొని పెట్టుకోండి నాయన. మిమ్మల్ని సాయంత్రం అమ్మ ఇంటికి తీసుకొచ్చేలాగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ యాక్సిడెంట్లు మీకు జరగకుండా తల్లి మిమ్మల్ని ఇంట్లో దించద్ది నాయన. మళ్ళీ ఆ విధంగా చేసుకోండి నాయన. ఎప్పుడు కూడా యాక్సిడెంట్లుగా బొట్టు పెట్టుకోకుండానే బయలుదేరుతుండ్రు ప్రతి ఒక్కరు. అది మన సాంప్రదాయం కాదమ్మా. బొట్టు పెట్టుకొని బయటికి బయలుదేరాలి నాయన ప్రతి ఒక్కరు కూడాను. హరి ఓం నమః.